ఓం శాంతి. బాబా కొద్ది రోజుల నుండి ఆల్మోస్ట్ ప్రతి మురళిలో ఒక ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. సాక్షి స్థితి యొక్క అభ్యాసం చూస్తే ప్రతి ఒక్క ఆత్మ తన ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి ఆత్మ సంస్కారాలని మోసుకుంటూ వెళ్తుంది. జన్మ జన్మలుగా ఏర్పరచుకున్నటువంటి సంస్కారాలను పరివర్తన చేసుకొని తన ఒరిజినల్ సంస్కారాలని మళ్ళీ వ్యక్తపరిచే ప్రయత్నంలో ఉంది. అలాగే ప్రతి ఆత్మ తన అంతిమ జర్నీలో లెక్కాచారంలన్నింటినీ ముగించుకొని ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో ఉంది. ఈ ప్రయత్నంలో వారు చేసే పురుషార్థంలో ఎన్నైనా కనిపించవచ్చు మనకి, కానీ మనము వారి మస్తకం మనీనే చూడాలి తప్ప ఇంకా మిగతా ఏ రకమైన ఎక్స్టర్నల్గా కనిపిస్తున్న వాటిని, పాత్రలోని అప్స్ అండ్ డౌన్స్ని చూడకూడదు. బాబా అంటారు ఎప్పుడు విశేషతల యొక్క అద్దాలు పెట్టుకోండి, అందరిలోని విశేషతనే చూడండి, అందరి మూల స్వభావాన్నే చూడండి. ఇప్పుడేదైతే పాత్రలో వారు చేస్తున్నారో, వారిలో కనబడుతుందో, ఏదైతే మీకు కనిపిస్తుందో అది మీ దృష్టికోణం, మీరు అలా చూస్తున్నారు. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఎలా ఉన్నారో అది బాబాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరిని మనం సాక్షిగా చూసేటువంటి అభ్యాసం బాగా చేసుకోవాలి. ఎవరి మీద ఎలాంటి నెగటివ్ వేస్ట్ కామెంట్స్ మనం చేయకూడదు. ఈరోజు సద్గురు శ్రీమతంగా భావించి ఈ యొక్క విషయాన్ని అందరం పక్కా చేసుకుందాం. ఇది 7th नवंबर मुरली। मीठे बच्चे, शिव बाबा आया है तुम्हारे सब भंडारे भरपूर करने। कहाँ भी जाता है भंडारा भरपूर, काल कंटक दूर। మధురమైన పిల్లలు, శివబాబా వచ్చారు మీ యొక్క అన్ని బండారాలను నిండుగా చేయటానికి. బండారా నిండుగా ఉంటే మృత్యు ఆటంకాలు కూడా దూరం అవుతాయి అని అంటారు. శివబాబా వచ్చారు మీ యొక్క అన్ని బండారములను నిండుగా చేయటానికి. బండారము నిండుగా ఉంటే మృత్యు ఆటంకములన్నీ కూడా దూరం అవుతాయి. ఇంకా దానికి చోటే ఉండదు. బండారి నిండుగా ఉంది. బాబా అలా నింపటానికి, నిండుగా చేయటానికే వచ్చారు. దేంతో నిండుగా చేస్తున్నారు బాబా? జ్ఞానము, గుణాలు, శక్తులు, విశేషతలు, జన్మ జన్మల ప్రాప్తులు, కీర్తి, మహిమ అన్నింటితో బాబా నిండుగా చేస్తున్నారు. ఇది లేదు, ఇది దొరకట్లేదు అనేది లేకుండా. అందుకే ఇందులో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, పీస్, ప్యూరిటీ, ప్రాస్పెరిటీ అన్నీ వచ్చేస్తాయి. ప్రశ్న, ज्ञानवान बच्चों की बुद्धि में किस एक बात का निश्चय पक्का होगा? జ్ఞానవంతులైన పిల్లల యొక్క బుద్ధిలో ఏ ఒక్క విషయం యొక్క నిశ్చయం పక్కాగా ఉంటుంది, అంటే దృఢంగా ఉంటుంది. జవాబు, వారికి దృఢ నిశ్చయం ఉంటుంది. మా పాత్ర ఎప్పుడు అరగదు, తరగదు అని. నా ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఇమిడి ఉంది. ఈ జ్ఞానం బుద్ధిలో ఉన్నట్లయితే జ్ఞానవంతులుగా ఉంటారు. లేకపోతే మొత్తం జ్ఞానం బుద్ధి నుండి ఎగిరిపోతుంది. ఓం శాంతి. బాబా వచ్చి ఆత్మిక పిల్లలను ఏమని సంబోధిస్తున్నారు? ఏమంటున్నారు? ఆత్మిక పిల్లలతో ఏం సేవ చేస్తూ ఉన్నారు? ఈ సమయంలో బాబా ఈ ఆత్మిక చదువు చదివించే సేవ చేస్తున్నారు. ఇది మీకు తెలుసు. బాబాది పాత్ర ఉంది, తండ్రిది, టీచర్ది, సద్గురువుది కూడా పాత్ర ఉంది. ముగ్గురి పాత్రలు మంచిగా బాబా వహిస్తూ ఉన్నారు. మీకు తెలుసు కదా, వారు మనకి తండ్రి. సద్గతినిచ్చేటువంటి గురువు కూడా.
అది అందరి కోసం బాబా. చిన్న పెద్ద వృద్ధులు యువకులు అందరి కోసం ఒక్కరే గురువు. మనకి స్కూల్లో అయితే ప్రైమరీ టీచర్ వేరు, హై స్కూల్ టీచర్ వేరు, కాలేజ్ లెక్చరర్ వేరు, యూనివర్సిటీ ప్రొఫెసర్ వేరు. ఏజ్ని బట్టి ఇక్కడ టీచర్స్ మారుతారు. కానీ బాబా దగ్గర అందరికీ ఒక్కరే సద్గురువు, ఒక్కరే టీచర్. సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ అనంతమైన శిక్షణను ఇస్తున్నారు. మీరు కాన్ఫరెన్స్లో కూడా అర్థం చేయించవచ్చు. మాకు అందరి బయోగ్రఫీ గురించి తెలుసు. పరంపిత పరమాత్మ శివబాబా వారి జీవిత గాథ గురించి మేము చెప్పగలుగుతాము అని. నంబర్ వారీగా అందరి బుద్ధిలో ఈ విషయాలు గుర్తుండాలి. మొత్తం విరాట రూపమును తప్పనిసరిగా మీ బుద్ధిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాం, తిరిగి దేవతగా అవుతాం, తర్వాత క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతాం. ఈ విషయాలు పిల్లల బుద్ధిలో ఉన్నాయి కదా. మీకు తప్ప ఇంకెవరికి ఈ విషయాలు గుర్తు ఉండవు. ఉత్థానం మరియు పతనం, వీటి రహస్యమంతా మీ బుద్ధిలో ఉంది. మనం ఉత్థానంలో ఉండేవారిమి, పతనంలోకి వచ్చాం. ఇప్పుడెక్కడున్నాము? మధ్యలో, సంగమంలో. శూద్రులుగాను కాదు, పూర్తి బ్రాహ్మణులుగాను కాదు. ఇది బాల. శూద్రులుగాను కాదు, దేవతలుగాను కాదు. మీరు బ్రాహ్మణులు అంటే బాగుండేది. కానీ బాబానే ఏమంటున్నారంటే మీరు అటు శూద్రులుగాను లేరు, ఇటు పూర్తి బ్రాహ్మణ్గా కూడా లేరు అంటున్నారు. ఒకవేళ ఇప్పటికీ మీరు పక్కా బ్రాహ్మణులుగా అవుతే శూద్రతనం యొక్క ప్రవర్తన మీలో కనిపించకపోయేది. కానీ ఇంకా పిల్లల్లో శూద్రుల సంస్కారాలు ఇమర్జ్ అవుతూ ఉన్నాయి. అందుకని బాబా ఈ మాట అనవలసి వస్తుంది. బ్రాహ్మణులలో కూడా శూద్రతనం కనబడుతుంది, వచ్చేస్తుంది అది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎప్పటి నుండి ఇలాంటి పాపాలు మొదలయ్యాయి, ఎప్పటి నుండి ఇలా పాపాలు చేస్తూ వచ్చాము అని. ఎప్పటి నుండి? ఎప్పుడైతే కామచితి పైన చేరామో, కామచితి పైనకి ఎక్కామో, అప్పటి నుండి మీ బుద్ధిలో మొత్తం శూద్రతనం వచ్చేసింది. ఈ చక్రం నాలెడ్జ్ అంతా తిరుగుతూ ఉంది. పైన పరంపిత పరమాత్మ తండ్రి, వారితో పాటు మీరు ఆత్మలు ఉండేవారు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్పనిసరిగా గుర్తుండాలి. ఇప్పుడు మేము బ్రాహ్మణులము, దేవతగా అవుతున్నాము, తర్వాత వైశ్యులుగా శూద్ర డినాసిటీ వరకు చేరుకుంటాము అని. బాబా వచ్చేసి మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. తిరిగి మనం మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతగా అవుతాం. బ్రాహ్మణులుగా అయి కర్మాతీత స్థితిని పొందిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తాం. ఇప్పుడు మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. మొత్తం ఇది పల్టీ కొట్టేటువంటి ఆట. ఈ 84 జన్మల యొక్క చక్రం తిరుగుతూ ఉంది. దీన్ని బాబా హిందీలో బాజోలి అంటారు, పిలిమొగ్గల ఆట. ఇది మీరు చాలా ఈజీగా అలా పల్టీ కొట్టడం చేయవచ్చు అంటున్నారు. మీ కాళ్ళని భుజాల దగ్గర వేలాడి తీసుకొని పల్టీ కొట్టడం. మీరు చాలా తేలికగా అయిపోతారు. ఇది అంటే ఈ చక్రం యొక్క నాలెడ్జ్ని మీరు మనసులో రివైజ్ చేసినట్లయితే చాలా తేలికగా అవుతారు. స్వయాన్ని బిందువుగా భావించండి. వెంటనే ఆత్మ శరీరానికి డిటాచ్ అవ్వగలుగుతుంది. స్టూడెంట్స్ క్లాస్లో కూర్చున్నారు, మరి బుద్ధిలో స్టడీ అంతా గుర్తుండాలి కదా. మీరు కూడా ఈ చదువును బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నాము, ఇలా చక్రంలో తిరుగుతూ ఉన్నాము అని. ఈ చక్రం సదా గుర్తున్నట్లయితే బుద్ధిలో రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ చక్రం మొదలైన వాటి జ్ఞానము పిల్లలైన మీ వద్దనే, అంటే బ్రాహ్మణుల దగ్గరే ఉంది. ఇది శూద్రుల వద్ద లేదు ఈ జ్ఞానం. దేవతల వద్ద కూడా ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, భక్తి మార్గంలో ఏ చిత్రాలైతే తయారు చేశారో అవి డిఫెక్టెడ్. మీ వద్ద అక్యురేట్గా ఉన్నాయి, ఎందుకంటే మీరు అక్యురేట్గా అవుతున్నారు అలా దేవతలుగా. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది, అందుకే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు భక్తి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అని. జ్ఞానం ఇచ్చేవాడు జ్ఞాన సాగరుడైన తండ్రి ఇప్పుడు మీకు లభించారు. స్కూల్లో చదువుకుంటారు, లక్ష్యం ఉద్దేశం గురించి అయితే తెలిసి ఉండాలి కదా.
భక్తి మార్గంలో ఎటువంటి లక్ష్యం, ఉద్దేశం లేనే లేదు. ఇదేమైనా మీకు తెలుసా? మేమే ఉన్నతోన్నతమైనటువంటి దేవీ దేవతలుగా ఉండేవారు, మీ తర్వాత మళ్ళీ క్రిందకు పడిపోయాము. తెలుసా ఇలా? తెలియదు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి. బ్రహ్మ కుమార్ కుమారీలుగా ఇంతకు ముందు కూడా తయారయ్యారు కదా. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరైతే చాలా ప్రసిద్ధమై ఉంది. ప్రజాపిత అంటే మనిషే, వారేం దేవత కాదు. ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే అయి ఉంటారు కదా. ఎంతమంది దత్తత తీసుకోబడ్డారు? ఆత్మరూపంలో మీరందరూ పరస్పరం సోదరులే. ఇప్పుడు మీ బుద్ధి ఎంత దూరంగా వెళ్తుంది మీకు తెలుసు. పైన ఆకాశంలో స్టార్స్ ఎలా నిలబడి ఉన్నాయో దూరం నుండి చూస్తే చిన్నగా కనబడుతూ ఉంటాయి. మీరు కూడా అంత చిన్న ఆత్మగానే ఉంటారు. దగ్గర నుండి చూస్తే ఎంత పెద్దగా ఉంటాయో అంత కాదు మనం ఉండేది. మనము దూరం నుండి చూస్తే ఆకాశంలోని సితారాలు ఎంత సూక్ష్మంగా కనబడతాయో, ఒరిజినల్లీ మన సైజు, మన యొక్క రూపము అంత సూక్ష్మంగా ఉంటుంది అంటున్నారు బాబా. ఆత్మ ఎప్పుడు చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. పరంధామం వెళ్ళి చూస్తే ఆత్మ సైజు పెద్దగా కనబడుతుందా? ఇక్కడ నుండి చిన్నగా అలా లేదు కదా. పదవైతే ఆత్మది, హోదా అయితే ఆత్మది చాలా ఉన్నతమైనటువంటిది. వారేమో సూర్యుడు, చంద్రుడు వీటన్నిటినీ దేవత అని అన్నారు. సూర్యదేవత, చంద్రదేవత అని. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి అని కూడా అంటారు. మిగతా ఆత్మలందరూ నక్షత్రాలు, సితారలు, అవి సంతానంగా. మరి ఆత్మలందరూ చాలా సూక్ష్మంగా ఉన్నట్లే కదా. సూర్యుడు, చంద్రుడు అయితే సైజులో పెద్దగా ఉన్నారు. మరి సితారలు అయితే ఇక్కడ నుండి చూస్తే సూక్ష్మంగా ఉన్నాయి కదా. ఆత్మ సితారాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. తల్లి తండ్రి వేరువేరుగా ఉన్నారు, గుణాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. కానీ సితారాలన్నీ మాత్రం ఒకే రూపంతో చిన్నగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి పాత్రధారిగా అవుతాయి. దేవతలుగా అయ్యేది కూడా మీరే. మనమందరం పవర్ఫుల్గా తయారవుతూ ఉన్నాం. తండ్రిని జ్ఞాపకం చేయడంతో మనం సతోప్రధాన దేవతగా అవుతాం. నంబర్ వారీగా కొద్ది కొద్దిగా తేడా అయితే కనబడుతుంది. ఒక ఆత్మ పవిత్రంగా అయి సతోప్రధాన దేవతగా అవుతుంది. ఒక ఆత్మ పూర్తి పవిత్రంగానే కాదు. అంటే నంబర్ వారీగా ఉన్నారు కదా పిల్లలు. జ్ఞానము కొందరిలో అస్సలు కనబడట్లేదు, కొంచెం కూడా తెలుసుకోవట్లేదు. బాబా అర్థం చేయించారు. తండ్రి యొక్క పరిచయం అయితే తప్పకుండా అందరికీ లభించాలి కదా. అంతిమంలో బాబాను తప్పనిసరిగా తెలుసుకుంటారు. వినాశన సమయంలో అందరికీ తెలిసిపోతుంది మా తండ్రి వచ్చేసారు అని. ఇప్పుడైతే కొద్ది మంది అంటున్నారు భగవంతుడు తప్పకుండా వచ్చి ఉంటారు అని. కానీ మాకు తెలియదు ఎక్కడొచ్చారో, కానీ వచ్చి ఉంటారని అనిపిస్తుంది అని అంటున్నారు. ఏదో రూపంలో వచ్చి ఉంటారు అని. మనుష్య మతాలైతే చాలా ఉన్నాయి. మీది ఈశ్వరీయ మతం. మీరు ఈశ్వరుడి ద్వారా ఎలా తయారవుతున్నారు చూడండి. ఒకటేమో మనుష్య మతం, రెండోది ఈశ్వరీయ మతం, మూడోది దేవతా మతం. దేవతలకు మతాన్ని ఎవరిచ్చారు? బాబా. బాబా యొక్క శ్రీమతం ఉన్నదే శ్రేష్టంగా తయారు చేయటానికి. శ్రీ అని తండ్రిని అంటారు కానీ మనుషులను కాదు. శ్రీ వచ్చి శ్రీగా తయారు చేస్తున్నారు శ్రేష్టంగా. దేవతలను శ్రేష్టంగా తయారు చేసిన వారు తండ్రి, వారినే శ్రీ అంటారు. బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని ఇలా యోగ్యంగా అర్హులుగా తయారు చేస్తాను. వారేమో స్వయానికి శ్రీ అనే టైటిల్ని పెట్టేసుకున్నారు. ఇక్కడ మనుషులు, గురువులు ఎంతోమంది. కాన్ఫరెన్స్లో కూడా మీరు ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. మీరందరూ ఇలా అర్థం చేయించడానికి నిమిత్తులుగా అయి ఉన్నారు. శ్రీ అయితే ఒక్క శివబాబానే. శ్రీ అని దేవతల్ని మాత్రమే అంటారు. ఇక మనుషులకైతే శ్రీ అనే టైటిల్ శోభనీయంగా ఉండదు. వారేమో శాస్త్రాలు మొదలైనవి చదువుకొని టైటిల్స్ తీసుకుంటారు. మీరైతే శ్రీ తండ్రి ద్వారానే శ్రీ అనగా శ్రేష్టంగా తయారవుతున్నారు. ఊరికే టైటిల్ తీసుకోవడం కాదు, తయారవుతున్నాం. అలా టైటిల్కి యోగ్యంగా అవుతున్నాం. ఇది ఉన్నదే తమో ప్రధాన భ్రష్టాచారి ప్రపంచం. భ్రష్టాచారంతో జన్మ తీసుకుంటున్నారు.
ఎక్కడ తండ్రి ఇచ్చిన టైటిల్, ఎక్కడ పతిత మనుషులు తనకి తాను పెట్టుకున్నటువంటి టైటిల్. తేడా ఉందా లేదా రెండిటికి? సత్యాతి సత్యమైన శ్రేష్ఠ మహానాత్మలైతే దేవీ దేవతలే. సతో ప్రధాన ప్రపంచంలో ఎటువంటి తమో ప్రధాన మనుష్యులు ఉండలేరు. రజో మనుష్యులే ఉంటారు, అంతేగాని తమోగుని మనుషులు ఉండరు. తమో ప్రధానతలో తమోగుని మనుషులే ఉంటారు. వర్ణాలు కూడా గాయనం చేయబడ్డాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంతకుముందైతే అసలేమీ అర్థం చేసుకునేవారు కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తమో ప్రధాన స్థితి నడుస్తుంది కదా. ఈ తమో ప్రధానం ఉన్నప్పుడు సతో స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, రజో స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, సతో ప్రధాన స్థితిలోకి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత ముందు స్టేజెస్ వాళ్ళు ఉండే అవకాశం ఉంది, కానీ ఈ స్టేజ్ కన్నా హీనమైన స్టేజ్ వాళ్ళు ఎవరు ఉండరు. అదే బాబా చెప్పేది. ఇప్పుడు సతో స్థితిలో రజో వాళ్ళెవరూ ఉండరు, రజో స్థితిలో తమో వారెవరూ ఉండరు. కానీ రజో స్థితిలో సతో సమానమైన వాళ్ళు ఉండే అవకాశం ఉంది. రజో ప్రధాన వాతావరణంలో ఎవరో ఒక్కరు సతో స్థితిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలాగే తమో ప్రధాన వాతావరణంలో రజో ప్రధానమైన వాళ్ళు ఉన్నారు, ఇంకా సతో సమానమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, సతో ప్రధానంగా అవుతున్న వారు కూడా తయారవుతున్నారు. అలా అంటే ఒక వాతావరణంలో ప్రకృతిలో ఏర్పడినటువంటి స్థితి కన్నా లో స్థితిలో ఎవరు ఉండరు, అంతకన్నా హై స్థితిలో ఉండే అవకాశం ఉంది. రజో స్థితిలో తమోగా ఉన్నవారెవరు ఉండడానికి లేదు, రారు. ఆ తమో స్థితి రాలేదు ఇంకా. రజో స్థితి అక్కడ డౌన్, అదే లో, అంతకన్నా లోది రాదు. ఆ కాలం వచ్చినప్పుడే వస్తుంది. ఇది బాబా క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఇవేవి అర్థం చేసుకునేవారు కాదు. బాబా ఎంత తెలివిగల వారిగా తయారు చేశారు. మీరు ఎంత ధనవంతులుగా అవుతున్నారు. శివబాబా బండారా భర్పూర్గా ఉంది. శివబాబా బండారా ఏంటి? అవినాశి జ్ఞానరత్నాల బండారా అని పిల్లలు జవాబిచ్చారు. శివబాబా బండారా భర్పూర్, కాల్ కంటక్ దూర్, మృత్యు ఆటంకాలు దూరం, ఆమడ దూరం అయిపోతాయి. బాబా పిల్లలకు జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. బాబా స్వయం సాగరుడు కదా. సాగరుడు రత్నాలను పల్లెల్లో నింపి నింపి ఇస్తున్నాను అంటారు. జ్ఞాన రత్నాల సాగరుడు. పిల్లల బుద్ధి బేహద్దులోకి వెళ్ళాలి. ఇన్ని కోట్ల మంది ఆత్మలున్నారు, అందరికీ వారి వారి శరీరాలు ఉన్నాయి. అందరి ఆత్మలు వారి వారి శరీర సింహాసనాలపైన విరాజమానమై ఉన్నాయి. అనంతమైన నాటకం ఇది. ఆత్మ ఈ సింహాసనంపై విరాజమానమై ఉంటుంది. సింహాసనం ఒకరిది ఇంకొకరితో కలవదు. అందరి ఫీచర్స్ వేర్వేరుగా ఉంటాయి. దీనినే ప్రకృతి సిద్ధమైనది అంటారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినాశి పాత్ర ఉందో చూడండి. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల రికార్డ్ నిండి ఉంటుంది. అతి సూక్ష్మంగా ఉంటుంది ఈ ఆత్మ. ఇంతకన్నా సూక్ష్మమైన వండర్ ఇంకేది లేదు. ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర ఇమిడి ఉండడం, ఆ పాత్రను అక్యురేట్గా ఆత్మ వహించడం, పోషించడం. మరి సూక్ష్మవతనంలో అయితే ఎలాంటి పాత్ర పోషించడం ఉండనే ఉండదు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. బాబా ద్వారా మీరు కూడా అన్ని విషయాలని బాగానే అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇదే జ్ఞానం. అలాగని బాబాను అందరి మనసులో ఉన్నవన్నీ కూడా తెలుసుకునేవాడు అని అన్నారు కదా. ఈ జ్ఞానం మీరు తెలుసుకుంటున్నారు. ఈ జ్ఞానమే మీ అందరిలో ఇమర్జ్ అవుతూ ఉంది. ఈ జ్ఞానంతోనే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇది కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబా అయితే బీజరూపుడు. వారిలో వృక్షం యొక్క ఆది మధ్యాంతం యొక్క జ్ఞానం ఉంది. మనుషులైతే లక్షల సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేస్తారు. లక్షల సంవత్సరాలంటే ఆ జ్ఞానం మళ్ళీ ఇమర్జ్ అయ్యే అవకాశం కూడా లేదు. వారిలో వృక్షం యొక్క ఆది మధ్యం యొక్క జ్ఞానం ఉంది శివబాబాలో. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఈ మొత్తం జ్ఞానాన్ని పొందుతున్నారు. బాబా ద్వారా మీరు మొత్తం చక్రాన్ని తెలుసుకున్నారు. ఇంతకన్నా ముందు
మీకేమీ తెలియదు. బాబా రాకపూర్వం మనకేమైనా తెలుసా ఈ విషయాలు? అసలు ఈ పదాలు కూడా మనం ఉపయోగించుకోలేదు ఎప్పుడు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇది మీ అంతిమ జన్మ. పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు పూర్తి బ్రాహ్మణులుగా అయిపోతారు. ఇప్పటికి ఇంకా అవ్వలేదు, పూర్తి బ్రాహ్మణే కాలేదు అంటున్నారు బాబా. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అవుతున్నారు. అందుకే మాయతో ఓడిపోతున్నారు. బాబా ఒడిలో ఓడిపోయి రావణుడి ఒడిలోకి చేరిపోతున్నారు. ఎక్కడ బాబా యొక్క శ్రేష్టంగా తయారు చేసే ఒడి, అక్కడ మాయ రావణుడిది భ్రష్టంగా తయారు చేసే ఒడి. సెకండ్లో బాబా జీవన్ముక్తినిస్తారు. మాయ సెకండ్లో పూర్తి దుర్దశలోకి తీసుకెళ్తుంది. బ్రాహ్మణ పిల్లలు మంచి రీతిగా ఇది తెలుసుకోవాలి. నా దుర్దశ ఎలా ఏర్పడుతుంది, దుర్దశకి కారణం ఏమవుతుంది అనేది గ్రహించుకోవాలి. ఈరోజు బాబావారిగా అవుతారు, రేపు వెళ్ళి మళ్ళీ మాయా పంజాలో చిక్కుకుపోతారు, రావణుడి వారిగా అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయటం జరుగుతుంది. కొంతమంది పిల్లలు రక్షింపబడతారు కూడా, మీరు చూస్తున్నారు. కొందరు మునుగుతారు, రక్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మునిగే వాళ్ళని మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు. కొంత గొడవ కూడా జరుగుతుంది. వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటే గృహస్థంలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ స్కూల్లో మీరు చదువుకుంటూ ఉన్నారు. మీకు తెలుసు కదా ఎలా ఈ చక్రం అంతా తిరుగుతూ ఉందో. పిల్లలకు శ్రీమతం లభిస్తుంది, ఇలా ఇలా చెయ్యండి అని. మరి భగవాన్ వాచ్ అయితే తప్పనిసరిగా ఉంది, వారిదే శ్రీమతం. నేను పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు శూద్రుల నుండి దేవతగా తయారు చేయడానికే వచ్చాను. ఇప్పుడు ఇది కలియుగం, శూద్ర సాంప్రదాయం ఉంది ఇక్కడ. మీకు తెలుసు కలియుగం ఇప్పుడు పూర్తవుతూ ఉంది. సంగమ యుగంలో మీరు కూర్చున్నారు. ఈ తండ్రి ద్వారా మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. శాస్త్రాలు ఏవైతే తయారు చేశారో వాటన్నింటిలో మనుష్య మతమే ఉంది. ఈశ్వరుడైతే శాస్త్రాలను తయారు చేయరు కదా. ఒక్క గీత పైనే ఎన్ని పేర్లను పెట్టేశారు. గాంధీ గీత, టాగోర్ గీత మొదలైనవి చాలా పేర్లు ఉన్నాయి. గీతను మనుష్యులు ఇంతగా ఎందుకు చదువుతారు? చదువుతున్నారు కానీ అర్థమే చేసుకోవటం లేదు. అధ్యాయాలన్నీ చదువుతారు, అన్ని అధ్యాయాలు వచ్చు అంటారు, అర్థాలు మాత్రం వాళ్ళకు తోచిన విధంగా చెప్పుకుంటారు. అదైతే మనుషులు తయారు చేసినవి కదా. మీరు చెప్పవచ్చు మనుష్య మతంతో తయారు చేయబడిన గీతను చదవడంతో ఈరోజు ఇలా ఉంది స్థితి. ఇప్పుడు భగవంతుడు వినిపించేటువంటి గీతను చదవడంతో, ధారణ చేయడంతో మీరు అలా అవుతారు అని చూపించాలి. గీతయే నెంబర్ 1 శాస్త్రము. అదే దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం. ఇది బ్రాహ్మణులైన మీ అందరి కులం. ఇది కూడా బ్రాహ్మణ ధర్మం కదా. ఎన్ని ధర్మాలు ఉన్నాయి. ఏ ధర్మాన్ని ఎవరైతే రచిస్తారో వారి పేరుతోని ఆ ధర్మం కొనసాగుతూ ఉంటుంది. క్రైస్ట్ రచించిన ధర్మాన్ని క్రిస్టియానిటీ అంటున్నారు. బుద్ధుడు రచించిన ధర్మాన్ని బుద్ధిజం, ఇబ్రాహీం రచించిన ధర్మాన్ని ఇస్లామిజం అని, మొహమ్మద్ రచించిన ధర్మాన్ని ముస్లిమ్స్ ధర్మం అని. ఇలా ఎవరైతే రచిస్తున్నారో వారి పేరుతోనే ధర్మం పేరు కొనసాగుతూ ఉంది. జైనీలు మహావీర్ అని అంటారు. మీరు పిల్లలు మహావీరునీలుగా ఉన్నారు. మీ మందిరం యొక్క జ్ఞాపకార్థం కూడా ఉంది. ఇది రాజయోగం. క్రింద యోగ తపస్యలో కూర్చున్నారు, పైనేమో రాజ్యం యొక్క చిత్రాలు ఉన్నాయి. రాజయోగానికి అక్యురేట్ మందిరం ఇది అంటున్నారు. ఏది? దిల్వాడ మందిరం. ఎవరో పేరు పెట్టేశారు, అలా ఒక్కో పేరు పెడతారు. అక్కడ లేబర్ ఎవరైతే వర్క్ చేశారో వారు పెట్టిన పేరు అని అంటారు దిల్వాలా మందిర్ అని. జ్ఞాపకార్థమైతే అక్యురేట్గా ఉంది. బుద్ధితో పని చేయాలి అంటే ఈ విషయాలను బాగా అర్థం చేసుకొని సరిగ్గా ఉపయోగించాలి. బుద్ధితో పని చేస్తూ చాలా బాగా ఈ మందిరాన్ని తయారు చేశారు అంటున్నారు. ఎవరైతే పేరు పెట్టారో పేరు కూడా బాగుంది అంటున్నారు. ఈ మోడల్ రూపంలో దీన్ని తయారు చేశారు. స్వర్గం మరియు రాజయోగం, సంగం యుగం యొక్క మొత్తం ఎగ్జాక్ట్ చిత్రం అక్కడ ఉంది.
మీరు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఆదిని కూడా మీరే చూశారు. ఆది సంగమ యుగం అనండి, లేక సత్యుగం అనండి. సంగమ యుగం యొక్క సీన్ క్రింద చూపిస్తారు. రాజ్యంను పైన చూపించారు. సత్యయుగం అంటే ఆది, మధ్యకాలము అంటే ద్వాపరం, అంతిమము అంటే అంతిమాన్ని కూడా మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా. ఇదంతా సమాప్తం అయిపోయేదే ఉంది. పూర్తి జ్ఞాపకార్థం తయారై ఉంది. దేవీ దేవతలే వామ మార్గంలోకి వెళ్తారు. ద్వాపర యుగంలో వామ మార్గం మొదలవుతుంది. జ్ఞాపకార్థం ఎక్యురేట్గా ఉంది అంటున్నారు. బాబా అంతిమము అని సంగం యుగాన్ని అనట్లేదు ఎక్కడ. ఎందుకంటే సంగమంని ఆది అందామా, అంతిమం అందామా? ఇది ఆది కదా. 21 జన్మల్లో ఆది యుగం ఇది. ప్రాప్తిని కలిగించే యుగం, సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉన్న యుగం. అంతిమం ఏది అంటే కలియుగం, వినాశనానికి సిద్ధంగా ఉన్నది. జ్ఞాపకార్థము మందిరంలో బాగా తయారు చేశారు అంటున్నారు. ఇవన్నీ గుర్తులు, చిహ్నాలు. మందిరాలన్నీ ఇక్కడే తయారవుతాయి. దేవీ దేవతలు భారత్వాసీలే రాజ్యం చేసి వెళ్ళారు. తర్వాత వారి మందిరాలు జ్ఞాపకార్థంగా తయారు చేయబడ్డాయి. సిక్కు మతస్థులు చాలామంది ఉంటారు. వాళ్ళ మందిరం కూడా తయారు చేసుకున్నారు. మిలిటరీ వారు కూడా వారి మందిరాన్ని తయారు చేసుకుంటారు. మిలిటరీలో శరీరం విడిచిపెట్టిన ఒక వ్యక్తి, ఆయన ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుంది అని చెప్పి ఆయనది ఒక మందిరం ఉంది. మిలిటరీ వాళ్ళందరూ వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. భారత్వాసీలు తమ కృష్ణుడు, లక్ష్మీనారాయణ లేక మందిరాన్ని తయారు చేస్తారు. హనుమాన్, గణేష్ది తయారు చేస్తారు. ఈ మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఎలా స్థాపన, వినాశనం, పాలన జరుగుతుంది, ఇది మీకే తెలుసు. దీనిని అంధకార రాత్రి అంటారు. బ్రహ్మ పగలు మరియు రాత్రి అని గాయనం చేయబడింది కదా. ఎందుకంటే బ్రహ్మయే చక్రంలోకి వస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులే తిరిగి దేవతగా అవుతారు. ముఖ్యమైనటువంటిది బ్రహ్మ. బ్రహ్మని ఉంచితే ఆ తర్వాత విష్ణువుని కూడా పెట్టవచ్చు. బ్రహ్మదేమో రాత్రి, విష్ణుదేమో పగలు. ఆ రాత్రి నుండి పగల్లోకి వస్తారు. పగల్లో 84 జన్మలు తీసుకున్న తర్వాత రాత్రి ఏర్పడుతుంది. పగలు కూడా రాత్రి అయిపోతుంది. ఎంత సహజమైన ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇవి పూర్తిగా గుర్తుండటం లేదు పిల్లలకు. పూర్తి రీతిగా చదువుకోవట్లేదు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగానే పదవిని పొందుతారు. ఎంత జ్ఞాపకం చేస్తే అంత సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధానం నుండి భారతదేశం తమో ప్రధానంగా మారింది. పిల్లల్లో ఎంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం స్మరిస్తూ ఉండాలి. ఈ జ్ఞానం ఉన్నదే కొత్త ప్రపంచం కోసం. అనంతమైన తండ్రే వచ్చి ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మనుష్యులందరూ అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేస్తారు. ఆంగ్లేయులైతే ఏమంటారు? ఓ గాడ్ ఫాదర్, లిబరేట్ అస్, గైడ్ మీ అని అంటారు. కానీ అర్థము బుద్ధిలో ఏమీ లేదు. మీ బుద్ధిలో ఉంది. అసలు అలా గైడ్ చేయడం అంటే దేనికోసం గైడెన్స్? లిబరేట్ చేయడం అంటే దేని నుండి లిబరేట్ చేయడం? వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది వ్యాపారంలో, లిబరేట్ మీ అంటే నన్ను దీని నుండి ముక్తిని పొందేలాగా చేయండి అని. టెంపరీగా ఏవైతే జీవిత మార్గంలో ఎదురయ్యే సమస్యలు ఉన్నాయో వాటి నుండి ముక్తి అనుకుంటున్నారు. కానీ బాబా జన్మ జన్మల బంధనాలు, వికర్మలు, పాపాలు, వాటి నుండి ముక్తిని కలిగిస్తారు. బాబా వచ్చి దుఃఖ ప్రపంచం ఐరన్ ఏజ్ని గోల్డెన్ ఏజ్లోకి మారుస్తున్నారు. మనందరినీ తీసుకెళ్తున్నారు. గోల్డెన్ ఏజ్ తప్పకుండా ఒకప్పుడు ఉండేది. అందుకే దాన్ని ఇప్పటికీ జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల లోపల చాలా సంతోషం ఉండాలి. మరి దైవీ కర్మలు కూడా చెయ్యాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा।
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా నుండి ఏవైతే అవినాశి జ్ఞాన రత్నాల తరగని ఖజానా లభిస్తూ ఉందో దాన్ని స్మృతిలో పెట్టుకొని బుద్ధిని బేహద్దులోకి తీసుకెళ్ళాలి. ఈ అనంతమైన నాటకంలో ఆత్మలన్నీ ఏ విధంగా తమ తమ సింహాసనాలపైన విరాజమానమై ఉన్నాయో ఈ ప్రకృతి యొక్క అద్భుతాన్ని సాక్షిగా చూడాలి. సెకండ్ పాయింట్, సదా బుద్ధిలో గుర్తుండాలి, మేం సంగమయుగి బ్రాహ్మణులం, మాకు బాబా యొక్క శ్రేష్టమైన ఒడి లభించింది, మేము రావణుడి ఒడిలోకి వెళ్ళలేము, మా కర్తవ్యము మునిగేటువంటి వారిని రక్షించటం. వరదాన్, వ్యర్థ సంకల్పాలనేటువంటి పిల్లర్స్ని ఆధారంగా తయారు చేసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకునేటువంటి సత్యమైన స్నేహీ భవ. వ్యర్థ సంకల్పాలనే పిల్లర్స్ని ఆధారంగా తయారు చేసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకునేటువంటి సత్యమైన స్నేహీ భవ. వ్యర్థ సంకల్పాలనే పిల్లర్స్ అంటే స్తంభాలు. వ్యర్థ సంకల్పాలని స్తంభాలని ఆధారంగా చేసుకున్నారు. ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకోవడానికి బదులుగా బాబాతో అన్ని సంబంధాలని అనుభవం చేసుకొని సత్యమైన స్నేహిగా కండి అంటున్నారు. వివరణ, మాయ బలహీన సంకల్పాలను ఇంకా దృఢంగా తయారు చేయటానికి చాలా రాయల్ స్తంభాలను వేస్తుంది, పిల్లర్స్ వేస్తుంది. పదే పదే ఇదే సంకల్పంను కలిగిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు, ఇంకా ఎవరు సంపూర్ణంగానే కాలేదు, తప్పకుండా అందరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా, నాలో ఉంటే ఏముందిలే అందులో, నేనైతే ఇప్పుడిప్పుడే వచ్చాను కదా, వీళ్ళైతే నాకన్నా సీనియర్ కదా, ఇలా అనుకుంటా. ఈ వ్యర్థ సంకల్పాలనేటువంటి స్తంభాలు, పిల్లర్స్, బలహీనతను ఇంకా గట్టిగా చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి స్తంభాలని, ఇలాంటి పిల్లర్స్ని ఆధారంగా చేసుకోవడానికి బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకోండి. సాకార రూపంలో తోడు యొక్క అనుభవం చేసుకుంటూ సత్యమైన స్నేహిగా కండి. సర్వ సంబంధాలని కూడా సాకారంగా తోడుగా అనుభవం చేసుకుంటూ సత్యమైన స్నేహిగా కండి. స్లోగన్, సంతుష్టత అన్నింటికంటే గొప్ప గుణము. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారే ప్రభు ప్రియులు. సంతుష్టత అన్నింటికంటే గొప్ప గుణము. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారే ప్రభు ప్రియులు, లోక ప్రియులు మరియు స్వయం ప్రియులుగా అవుతారు. ప్రభు ప్రియ, లోకప్రియ, స్వయం ప్రియగా అవుతారు. ఈరోజు స్వమానము, నేను సత్యమైన స్నేహి ఆత్మను. నేను సత్యమైన స్నేహి ఆత్మను. రోజంతా సర్వ సంబంధాలతో బాబాను తోడుగా ఉంచుకొని సాకారంగా అనుభవాన్ని పొందుతాం. అప్పుడు వ్యర్థ సంకల్పాల పిల్లర్స్ అన్నీ పడిపోతాయి, ఇంకా అవి ఉండవు. బాబాతో సర్వ సంబంధాలే మన యొక్క లైఫ్కి ఆధారం అవుతాయి. ఓం శాంతి.